అన్ని యూనివర్సిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేయాలన్న డిమాండ్తో చేస్తున్న నిరవధిక సమ్మె 6వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా అన్ని యూనివర్సిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఓయూలోని ఆర్ట్స్ కళాశాల నుంచి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ అధ్యాపకులు చేస్తున్న నిరసన సమ్మెకు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మద్దతు ప్రకటించి సమ్మెలో పాల్గొన్నారు. కాంట్రాక్ట్ అధ్యాపకులు కోరుతున్న విధంగా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి 1400 మందిని రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. లేని ఎడల కాంట్రాక్ట్ అధ్యాపకులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. లోని 12 విశ్వవిద్యాలయాలలో 1200 మంది కాంట్రాక్ట్ టీచర్లు సెల్ఫ్ ఫైనాన్స్ మరియు బడ్జెట్ కోర్సులలో గత 10, 15, 20, 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము. మా అందరినీ రెగ్యులరైజ్ చేయండి అని చెప్పేసి ప్రభుత్వానికి గత సంవత్సరం నుంచి మేము వేడుకుంటున్నాము. అయినప్పటికీ ప్రభుత్వము మా వైపు ఎట్టి పరిస్థితిలో కూడా మమ్మల్ని కనికరించకుండా రెగ్యులర్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నది. మా జీవితాలని రోడ్ల పాలు చేసేసి మా కుటుంబాలని అన్యాయం చేసే పరిస్థితులు తీసుకొస్తున్నారు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాము. మేము మా 1200 కుటుంబాలకు మీరు న్యాయం చేయండి. ఈ రోజు 12 విశ్వవిద్యాలయాల్లో 5వ రోజు నిరవధిక సమ్మె కొనసాగుతుంది. కొన్ని వేలాది మంది, లక్షలాది మంది విద్యార్థులకి అలా క్లాసులు జరగట్లేదు, అడ్మినిస్ట్రేషన్ ఆగిపోయింది, విద్యార్థులకి అన్యాయం జరుగుతున్నది. అయినప్పటికీ ప్రభుత్వము ఇంకా నమస్కారం. 15-20 సంవత్సరాల నుండి ఈ రాష్ట్రంలో 12 యూనివర్సిటీలలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలని ఈరోజు 5 రోజుల నుంచి నడుస్తున్నటువంటి ఈ యొక్క ధర్నాకు భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది. గత 10 ఏళ్లు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఒక రకంగా మోసం చేసింది. వాళ్ళు చేసినటువంటి మోసాన్ని పసిగట్టినటువంటి కాంట్రాక్ట్ అధ్యాపకులు ప్రభుత్వం మారాలని, మా సమస్య పరిష్కారం కావాలని కోటి ఆశలతో ఇక్కడ ఉన్నటువంటి ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆ రోజు మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యునిగా, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా మేనిఫెస్టోలో వాళ్ళు చెప్పినటువంటి మాటలు ఈ రాష్ట్రంలో 12 యూనివర్సిటీల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అధ్యాపకులని మా ప్రభుత్వం వచ్చినటువంటి వెంటనే రెగ్యులరైజ్ చేస్తాం, వాళ్ళు రోస్టర్ సిస్టంలోనే అపాయింట్ అయినారు కాబట్టి మాకు ఏ ఇబ్బంది. రోజు 12 యూనివర్సిటీ నుంచి వచ్చిన కాంట్రాక్ట్ అధ్యాపకులంతా చెలో ఉస్మానియా అనే ప్రోగ్రాంను విజయవంతం చేస్తున్నాము. సో ఈ రోజు ముఖ్యమంత్రి గారు గమనించాల్సింది ఏంటంటే, కొంతమంది అధికారులు కానీ, కొంతమంది వైస్ ఛాన్సలర్ కానీ, ముఖ్యమంత్రి కానీ తప్పుదోవ పట్టుతారనే విషయం మాకు స్పష్టంగా అర్థమైంది. వాళ్ళు ఎందుకు ఈ విషయం చెప్తున్నామంటే, ముఖ్యమంత్రి గారు పదవీ స్వీకారం చేసిన దగ్గర నుంచి యూనివర్సిటీలో నేను పట్టించుకుంటున్నాను, అందులో భాగంగానే స్కిల్డ్ యూనివర్సిటీ అని, లేకుంటే యూనివర్సిటీల యొక్క బాగోగులు చూడడానికి మేధావులైనటువంటి ప్రొఫెసర్ అరగోపాలు, కోదండరామ్ సారు, పిఎల్ విశ్వేశ్వర సారు, ప్రొఫెసర్ రమా మేల్కోట మేడం గారు అందరితో కూడా ఈ విద్యను ఏ విధంగా డెవలప్ చేయాలి, గత ప్రభుత్వము దీన్ని పట్టించుకోలేదు కాబట్టి దీన్ని చేయాలని చాలా సార్లు చర్చించిన సందర్భంగా ముఖ్యంగా యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి ఈ కాంట్రాక్టర్